శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనకి కలో వెంకటేశ అని చెప్తారు. అంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామికి పూజల్లో అనేకమైనటువంటి పూజలు మనం చేస్తూ ఉంటాం. అయితే సప్త శనివార వ్రతం అనేటటువంటిది ఉంటుంది కదా, అది ఏ విధంగా చేసుకోవాలి అని అడుగుతున్నారు. సప్త శనివార వ్రతాన్ని అతి తేలికగా కూడా మనం చేసుకోవచ్చు. ఆ తేలికగా చేసుకునే పద్ధతిని ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి శనివారం కూడాను స్వామివారికి మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారు స్వామివారి చిత్రపటం ఉంటుంది కదా, అక్కడ చక్కగా మొట్టమొదట మనం సంకల్పించుకొని ఇట్లా 7 వారాలు మేము చేస్తాము, సప్త శనివార వ్రతాన్ని మేము ప్రారంభిస్తున్నాము అనుకున్నప్పుడు గణపతిని ప్రార్థించి గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ సప్త శనివార వ్రతం అనేటటువంటిది మొదలు పెట్టుకోవాలి. ఈ సప్త శనివార వ్రతం చేసేటప్పుడు స్వామివారి దగ్గర పిండి దీపాలని పెట్టాలి. ఏం పిండి అని అంటే బియ్య పిండి బెల్లము కలిపినటువంటిది చలిమిడి చేస్తాను చూసారా, ఆ దీపాలని మనం ప్రమిదల్లాగా చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఆ తర్వాత ఈ ఒత్తులు వేసి 2 దీపాలను పెట్టండి. ఈ విధంగా 7 వారాలు చేయండి. పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర చదువుకోవటం, అదేవిధంగా గోవిందనామాలని చదువుకోవటం. మరి స్వామివారికి ఒక్కరికే కాదండి, అదేవిధంగా లక్ష్మీదేవికి కూడాను లక్ష్మీ అష్టోత్తరం కూడాను. ఎందుకంటే స్వామివారి వక్షస్థలంలోనే ఆ తల్లి ఉంటుంది కదా, కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం కూడా మర్చిపోకుండా చదువుకోవాలి. ఈ విధంగా 7 వారాల పాటు చేయాలి. అంటే ఈ చలిమిడి దీపాలని 2 దీపాలను పెట్టండి. 2 దీపాలను పెట్టి మన ఇంట్లో ఏమండి మా దగ్గర చిత్రపటం కూడా ఏమీ అంత ఇదిగా లేదండి వెంకటేశ్వర స్వామిది అని అనే పక్షంలో చక్కగా గోడకి పసుపు రాసి అక్కడ నామాలని వేయండి. పెట్టి స్వామివారు అక్కడ ఉన్నారు అని భావన చేసుకొని చక్కగా మీకు వస్తే షోడశోపచార పూజ, లేని పక్షంలో పంచోపచారాలతో పూజ చేసుకొని స్వామివారికి ఈ 2 దీపాలని పెట్టి నేను చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము, అదేవిధంగా గోవిందనామాలను చదువుకొని ఏ నివేదన పెట్టాలి అంటే మనం చేస్తాం కదండి పిండి దీపాలు చలిమిడితో, ఆ చలిమిడి కొంచెం అక్కడ అంత అట్టి పెట్టండి. అదేవిధంగా ఇంత పెసరపప్పు నానబెట్టి కొంచెం వడపప్పు పానకం కూడా నివేదన చేయండి. ఈ విధంగా సంకల్పించుకొని 7 వారాలు చేస్తే వారి మనోభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. 7 వారాలు కూడా ఇదే విధంగా చేయాలి. అయితే 7 వారాలు పూర్తయిపోయిన తర్వాత మనము ఉద్యాపన అనేటువంటివి మన శక్తి కొద్దీ చేసుకోవటమేనండి. మేము ఎవరిని 10 మందిని పిలుచుకునేటటువంటి పరిస్థితి లేదు అనుకున్న పక్షంలో 7గురికి 8వ వారం ఇప్పుడు అంటే 8వ వారం 7 అన్నారు, మరి 8 ఏంటండి అంటే ఆయన ఎవరండి? వడ్డీ కాసులు వాడు కదా, ఆయనకి అసలు కంటే వడ్డీ అంటే ఇష్టమట. లోకంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, చూడండి కొడుకులు కూతుళ్ళు వీళ్ళకంటే కూడా వాళ్ళకి మనవళ్ళు మనవరాళ్ళు అసలు కంటే వడ్డీ ముద్దు కదా అంటుంటారు కదా. అదేవిధంగా స్వామివారికి కూడా అసలు కంటే వడ్డీ అంటే ఇష్టమట. అందుకని ఈ 7 వారాలు కూడా మనం యథావిధిగా విధంగా పూజ చేసుకొని తర్వాత 8వ వారం రోజున మనకి 7 మందికి కుదిరితే 7గురికి భోజనాలు పెట్టి చేయటం. 7గురికి మేము పెట్టే పరిస్థితి లేదండి అనుకున్న పక్షంలో మనకి వెంకటేశ్వర సప్త శనివార వ్రతం పుస్తకం దొరుకుతుంది కదా, ఆ పుస్తకాన్ని 2 పళ్ళు తాంబూలము మీకు తోచినటువంటి రూపాయో 5 రూపాయలో దక్షిణ పెట్టి వారికి ఇవ్వండి. అట్లా చేయటం వల్ల కూడా మనకి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ సప్త శనివార వ్రతం చేసి ఎంతోమంది లోకంలో లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారు. నాకు కూడా చాలా అనుభవాలు జరిగాయండి. వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ స్వస్తి.